హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఆర్ ముచ్చట్లు. దిస్ ఈజ్ విక్కీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నటుడు శివాజీ గారి వివాదాస్పద వ్యాఖ్యలకు యాంకర్ మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయిన అనసూయ గారి రియాక్షన్స్. అసలు శివాజీ గారు ఏం కామెంట్ చేశారు అనేది క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు ఒకటి చెప్పండి, యాంకర్ అనసూయ గారు హీరోయిన్ అంతగా అంటే నేను అనలేదు, ఆమె అన్నది. నేను కూడా 2 సినిమాల్లో హీరోయిన్ గా చేశాను అని అయితే అన్నారు. మరి నాకైతే యాంకర్ అండ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గానే తెలుసు, బట్ హీరోయిన్ గా ఏ మూవీలో చేసిందో నాకు తెలియదు. మరి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే అసలు విషయానికి వస్తే దండోరా మూవీ ఈవెంట్ లో నటుడు శివాజీ గారు హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్ చేశారు. హీరోయిన్స్ కొంచెం బయటికి ఈవెంట్స్ కి వచ్చేటప్పుడు కొంచెం మంచిగా ఉన్న బట్టలు వేసుకోండి, సామాన్లు కనిపించే డ్రెస్సుల్లో మీ అందం ఉండదు, అందం అంటే ప్రకృతి, అర్థం చేసుకొని మంచి బట్టలు వేసుకోండి అని చెప్పారు. అలాగే ముండా అనే పదం కూడా వాడారంట. ఇక్కడ ఆయన చెప్పిన విషయం కరెక్టే, బట్ యూజ్ చేసిన పదజలం తప్పు అంటూ ఆయన ఒప్పుకున్నారు, సారీ కూడా చెప్పారు. ఆయన సారీ చెప్పిన 2 వర్డ్స్ వచ్చేసి సామాన్లు, ముండా. అయితే ఇవి గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. అయితే శివాజీ గారి ఈ కామెంట్స్ పైన దాదాపు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ అనసూయ గారే రియాక్ట్ అయ్యారు. అసలు ఆ టైంకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, ఒక్క అనసూయ గారు తప్ప. ఆ తర్వాత మంచు మనోజ్ గారు అండ్ రీసెంట్ గా నిధి అగర్వాల్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. అంటే నిధి గారు వచ్చేసి లూలు మాల్ ఇన్సిడెంట్ శివాజీ గారు మెన్షన్ చేసినందుకు ఇన్వాల్వ్ అయ్యారు. మంచు మనోజ్ గారు ఎమ్మటే మ్యాటర్ తెలవగానే ఒక లేఖ అయితే రిలీజ్ చేశారు. ఒక ఎక్స్పీరియన్స్ నటుడు ఇలా మాట్లాడడం బాధాకరం, ఆయన తరపున నేను సారీ చెప్తున్నా అంటూ మంచు మనోజ్ గారు రివీల్ చేశారు. అయితే మంచు విష్ణు గారు కూడా కాల్ చేసి మాట్లాడారంట. అయితే ఈ విషయం మనకు తెలియదు, శివాజీ గారే చెప్పారు. అయితే ఇలా రియాక్ట్ అయిన వాళ్ళందరూ రియాక్ట్ అయి ఊకున్నారు. కాకపోతే అనసూయ గారు మాత్రం పదే పదే మరి కావాలని ఆ ఇష్యూని మళ్ళీ గెలకసాగారు. అయితే దీన్ని బట్టి చూస్తే క్లియర్ గా పబ్లిసిటీ అండ్ అటెన్షన్ కోసమే చేస్తుందని అందరు అంటున్నారు. యాక్చువల్ గా ఇది పెద్ద ఇష్యూ అయ్యేది ఉంటే శివాజీ వర్సెస్ ఉమెన్స్ కావాలి, లేదా శివాజీ వర్సెస్ హీరోయిన్స్ అవ్వాలి. ఎందుకంటే ఆయన అనేది హీరోయిన్స్ గురించి అన్నాడు, లేదా అమ్మాయిల గురించి అన్నాడు. కానీ ఇది అనసూయ వర్సెస్ శివాజీ కాకూడదు. ఎందుకంటే శివాజీ గారు అనసూయ నీ డ్రెస్సింగ్ స్టైల్ నాకు బాగాలేదు, నీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొని అనసూయ గారికి చెప్పలేదు, హీరోయిన్స్ కి చెప్పారు, అమ్మాయిలకు చెప్పారు. అయితే అమ్మాయిలు రియాక్ట్ అవ్వాలి, లేదా హీరోయిన్స్ రియాక్ట్ అవ్వాలి. సరే, ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది. ఒక ఇన్సిడెంట్ మీద మంచో చెడో అందరం రియాక్ట్ అవ్వచ్చు, సరే అయ్యావు. కానీ పదే దాన్ని గెలకడం వల్ల అది పబ్లిసిటీ స్టంట్ అని మొత్తం రూమర్స్ వచ్చేసాయి. సో ఇక్కడ మళ్ళీ గెలకడానికి ఛాయిస్ ఎందుకు లేదంటే, ఇప్పుడు అనసూయ హీరోయిన్ ఏం కాదు, ఆయన శివాజీ గారు డైరెక్ట్ హీరోయిన్స్ అనేసారు, లేదా అమ్మాయిలను అనేసారు. ఏ రకంగా చూసినా అనసూయ గారు హీరోయిన్ అయితే కాదు, సపోర్టింగ్ రోల్ ఆర్టిస్ట్. అలాగే అమ్మాయి కూడా కాదు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, పిల్లల తల్లి, నువ్వు ఒక ఆంటీవి, హీరోయిన్ అయితే కాదు, అమ్మాయి కూడా కాదు. సో నువ్వు రియాక్ట్ అయ్యే హక్కు ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద. కానీ దాన్ని ఊక గెలకడానికి శివాజీ గారు ఏం డైరెక్ట్ నిన్ను అనలేదు కదా అనేసి ఇక్కడ అందరి అభిప్రాయం. అయితే ఇక్కడ శివాజీ గారు చెప్పింది కూడా ఒక మంచి విషయమే, దాన్ని తప్పు పట్టడానికి ఏం లేదు. ఆయన చెప్పిన విధానం కరెక్టే, కాకపోతే ఆయన వాడిన పదజలమే తప్పు. కానీ అది తప్పు అనేసి ఆయన కూడా ఒప్పుకున్నాడు. సో దీన్ని ఇంతలా లాగాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన విధానం కరెక్టే, కాకపోతే నేను వాడిన పదజలం తప్పు అంటూ నెక్స్ట్ రోజే ఆయన వీడియో కూడా పోస్ట్ చేశాడు సారీ అంటూ. ఆ తర్వాత కూడా అనసూయ గారే దీన్ని కావాలని మరీ గెలుకుతున్నారు. అయితే ఎల్లాక ఒక 2 విషయాల తర్వాత మాట్లాడుకుందాం అన్నాం కదా. సో ఒక చిన్న ఉదాహరణగా మాట్లాడుకుందాం. అంటే ఇదంత పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు కొన్ని రీజియన్స్ లో ముండా అనేది జనరల్ వర్డ్ కూడా చాలా కామన్ గా యూజ్ చేస్తారు. అలాగే ఒక మూవీ ఈవెంట్ లో హీరోయిన్స్ కూడా యూజ్ చేశారు ముండా అనే పదం. మన తెలుసు కదా, ఈవెంట్ లో ఒక పోడ్కాస్ట్ లో రాశి ఖన్నా గారు కూడా యూజ్ చేశారు. అలాగే మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో ఒక దావత్ అనే షోలో భాగ్యశ్రీ బోర్సే గారు కూడా యూజ్ చేశారు. సో ఇది కొన్ని రకాలుగా చూస్తే ఒక కామన్ వర్డే, కాకపోతే అక్కడ జరిగే ఇన్సిడెంట్ని బట్టి ఆ వర్డ్ యొక్క మీనింగ్ మారొచ్చాం. కానీ ఆయన చెప్పడం మాత్రం ఒక కన్వీనియంట్గా ఒక కామన్ వర్డ్ కింద చెప్పాడు. ఆయన ఇంటెన్షన్ ఏం నాకు బ్యాడ్ అనిపించలేదు. ఇంకోటి సామాన్లు అనే వర్డ్ యూజ్ చేశారు ఆయన. అయితే స్పెషల్గా ఈ వర్డ్ గురించి నాకు మాట్లాడాలనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ సామాన్లు అనేది తప్పే, కాకపోతే ఈ తప్పు అనే పదం మీరు ఎప్పుడు వాడాలి, 2 నెలల బ్యాకే వాడాలి. ఒక 2 మంత్స్ బ్యాక్ కింద ఈ సామాన్లు అనే వర్డ్ ఎంతలా వినిపించేది, అప్పుడు ఎవ్వరు ప్రశ్నించలేదు, ఏ సెలబ్రిటీ అడగలేదు. ఇంకా నిజం చెప్పాలంటే వీళ్ళ టీవీ షోలు స్క్రిప్ట్లలో ఆ సామాన్లు బాగుండాలి అనే వర్డ్ని వాళ్ళ టీఆర్పీ కోసం పదే యూజ్ చేసుకునేటోళ్ళు, మీమ్స్ కంటెంట్ చేసుకునేటోళ్ళు. అప్పుడు రాలేదు. ఈరోజు ఒక యాక్టర్ ఒక స్టేజ్ మీద ఇంటెన్షనల్గా అన్నాడో లేదో తెలియదు, బట్ అన్నాడు, ఈరోజు వచ్చింది. అదే ఆ రోజు ఒక జనరల్ ఉమెన్ని ఆబ్జెక్టివ్ చేస్తున్నప్పుడు అప్పుడు రావాలి కదా, అప్పుడు కూడా మాట్లాడాలి కదా. ఆ రోజు మాట్లాడుంటే ఈరోజు ఇది రిపీట్ అయ్యేది కాదు. ఆ రోజే నువ్వు క్వశ్చన్ చేసుంటే, మీలో ఒక్కరైనా మాట్లాడుంటే ఈరోజు ఇలా స్టేజ్ మీద అనేది రాకపోవు కదా. సో తప్పు అనేది ఇనిషియల్గా ఉన్నప్పుడే క్వశ్చన్ చేయాలి. అది చిన్నోళ్ళు మాట్లాడుతూ ఒకటి, పెద్దోళ్ళు మాట్లాడుతూ ఒకటి అనే తీరు ఉండకూడదు.
మీరు అప్పుడు దాన్ని ఎత్తి చూపకుండా ఈరోజు కావాలని మీ అటెన్షన్ కోసం, మీ పర్సనల్ అటెన్షన్ కోసం ఇప్పుడు ఎత్తి చూపితే అంటే అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు ఎలా తప్పు అయింది? ఓ పెద్ద మనిషి ఓ మంచి రీజన్ కోసమే చెప్పాడు అనుకుందాం, సరే అది యూజ్ చేయడం తప్పని కూడా ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు, అయినా సరే మీరు దాన్ని గెలుకుతున్నారు. ఓకే, అది తప్పు పదమే కాదనం, కానీ మీరు ఎత్తి చూపాల్సిన రోజు ఎత్తి చూపకుండా ఒక స్టేజ్ మీద ఒక పెద్ద మనిషి అన్నప్పుడే మాత్రమే బూతుల్లా కనిపిస్తాయి. నార్మల్గా సమాజంలో ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు యాజ్ ఏ పబ్లిక్ సెలబ్రిటీ మీరు ఎత్తి చూపాలి కదా. ఇక్కడ శివాజీ గారు ఆ వర్డ్ అనడం నేనేం కరెక్ట్ అనడం లేదు, తప్పే. బట్ రియాక్ట్ అవ్వాల్సిన టైంలో మీరు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, సో అది మీ తప్పు అని కూడా నేను అంటున్నా. ఆయన చెప్పిన దాంట్లో మంచిని వదిలేసి నీకు నచ్చనే ఆ ఒక్క మాటనే పట్టుకొని గెలకడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎవరైనా ఏదైనా చెప్తే నచ్చితే పాటించండి లేదా విడిచిపెట్టండి, అంతేగాని ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తే అందులో బొక్కలే దొరుకుతాయి. అయినా ఇదంతా కాదు మా ఇష్టం అంటారా? ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. అదే హక్కుతో నేను కూడా ఇప్పటిదాకా మొత్తుకుంటున్నా. మీరు మొత్తుకోండి, తిట్టుకోండి అండ్ కొట్టుకోండి, ఇక మీ ఇష్టం. ఫైనలీ ఇంతవరకు మా వీడియో చూసారంటే ఖచ్చితంగా మా కంటెంట్ నచ్చిందని అనుకుంటాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనలీ దిస్ ఈజ్ వికీ సైనింగ్ ఆఫ్ వీఆర్ ముచ్చట్లు.